Hi friends, welcome to our channel. This is Shiva. You are watching Shivaram Tech YouTube channel. ఫ్రెండ్స్ ఎవరైనా 25,000 లోపు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే 25,000లో ది బెస్ట్ మొబైల్స్ని అయితే మనం ఇప్పుడు కంపేర్ చేయబోతున్నాం అనమాట. అదే వచ్చేసి మనకైతే OnePlus Nord అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి Redmi K20pro అనమాట. ఈ రెండు బేస్ వేరియంట్స్ వచ్చేసి అయితే మనకైతే 25,000కి అయితే అవైలబుల్లో ఉంటున్నాయి అనమాట. సో అందుకని మనం ఈ టూ మొబైల్స్ని అయితే కంపేర్ అయితే చేద్దాం ఈ వీడియోలో. అందుకని మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఈ 25,000 బడ్జెట్లో ఈ రెండింటిలో ఏ మొబైల్ బెటర్, ఏ మొబైల్ తీసుకోవాలనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో అందుకని వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క బేస్ వేరియంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ మనం OnePlus Nord చూసుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6+64GB అనమాట. ఇది మనకి 25,000కే అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే K20pro యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 6+128GB అనమాట. ఇది కూడా మనకి యాస్టీస్ 25,000కి అయితే అవైలబుల్లో ఉందన్నమాట. బట్ ఇక్కడ మనకి ఏంటంటే OnePlus Nordలో వచ్చేసి అయితే వీళ్ళు స్టోరేజ్ వచ్చేసి 64GB ఇస్తున్నారు అనమాట. అండ్ అలాగే మన K20proలో చూసుకున్నట్టయితే స్టోరేజ్ 128GB ఇస్తున్నారు బేస్ వేరియంట్లో. మనకి ఈ టూ మొబైల్స్లో కూడా ఎక్స్ట్రా SD కార్డ్ స్లాట్ పెట్టుకోవడానికి అయితే వీళ్ళైతే మనకి ఆప్షన్ ఇవ్వలేదు. సో అందుకని మనకి ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మనకి K20pro అయితే బెటర్ సైడ్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి OnePlus Nord బేస్ వేరియంట్ని వాళ్ళైతే August 4కి అయితే సేల్లోకి అయితే తీసుకురావట్లేదు, సెప్టెంబర్లో తీసుకొస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి August 4కి వచ్చేసి 8+128GB అండ్ అలాగే 12+256GB ఈ రెండు వేరియంట్స్ని అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. OnePlus Nord బేస్ వేరియంట్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో అయితే వీళ్ళైతే సేల్లోకి తీసుకొస్తా అని చెప్తున్నారు బేస్ వేరియంట్. అదే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి Redmi K20pro బేస్ వేరియంట్ అయితే సేఫ్ సైడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టూ మొబైల్స్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనం OnePlus Nord డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫ్లూయిడ్ ఆంబ్లాయిడ్ డిస్ప్లే అనమాట. ఇది మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో దీన్ని అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు. అండ్ అలాగే మనకి OnePlus Nordలో ఫ్రంట్ సైడ్ మనకి పైన పంచోల్ కట్లో డ్యువల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం K20pro యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.39 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ ఆంబ్లాయిడ్ ప్యానల్ అనమాట. ఇది కూడా మనకి యాస్టీ సేమ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో దీన్ని అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ అలాగే K20pro అయితే మనకైతే ఫుల్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే మనకి పాపప్ సెల్ఫీ కెమెరా కాబట్టి మనకి ఎక్కడ నాచ్ కన్సోల్ కట్ ఏమి ఉండదు, ఫుల్ వ్యూ అయితే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకైతే టూ మొబైల్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి టూ మొబైల్స్ కూడా ఆంబ్లాయిడ్ ప్యానల్ కాబట్టి టూ మొబైల్స్ మనం బెటర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టూ మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రాసెసర్ గురించి మనం ఫస్ట్ OnePlus Nord చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట. మనకి ఇందులో 4G 3G కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 7nm టెక్నాలజీపై అయితే బిల్డ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ మనం K20pro యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టు ఇది వచ్చేసి మనకైతే Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ అనమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ మనం ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీకైతే 5G ప్రాసెసర్ కావాలి అనుకుంటే OnePlus Nord అయితే తీసుకోవచ్చు. ఇందులో మనకైతే కొంచెం గేమింగ్లో అయితే ల్యాగ్స్ అయితే అవి అయితే ఉంటాయి అనమాట. అదే మనం K20pro యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 855 అనమాట. సో ఇది మనకైతే సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే తక్కువ కాస్ట్లో మాకు OnePlus Nord కావాలి, ఆక్సిజన్ OS కావాలి అనుకుంటే వాళ్ళైతే 25K లోపు అయితే OnePlus Nord అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అయితే OnePlus తీసుకోవాలనుకుంటారు, బట్ అయితే 30,000 35,000 ప్లస్ ఉండటం వల్ల అయితే ఎవరు తీసుకోలేరు. ఇది మనకి తక్కువ కాస్ట్లో ఉంది కాబట్టి ఆక్సిజన్ OS కావాలి, OnePlus బ్రాండ్ మొబైల్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని అయితే OnePlus Nord అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి OnePlus Nordలో చూసుకున్నట్టయితే మనకైతే క్వాడ్ సెటప్ ఉంటుంది అనమాట. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి అయితే 48 మెగాపిక్సెల్. ఇందులో మనకి సోనీ IMX586 సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ ఈ కెమెరాలో వచ్చేసి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ఫీచర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలాగే దీని అపర్చర్ వచ్చేసి 1.75 అనమాట. అండ్ అలాగే సెకండ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అనమాట. ఇది 119 డిగ్రీస్ వరకు అయితే ఇది కవర్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే థర్డ్ కెమెరా చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. అండ్ అలాగే ఫోర్త్ కెమెరా చూసుకున్నట్టయితే 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం K20pro యొక్క కెమెరా చూసుకున్నట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. ఇది కూడా మనకి మెయిన్ సెన్సార్ వచ్చేసి అయితే 48 మెగాపిక్సెల్. మనకి ఇందులో కూడా సేమ్ సోనీ సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు. కాకపోతే మనకి ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టింగ్ ఒకటే ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టింగ్ అయితే ఇందులో లేదు. అండ్ అలాగే సెకండ్ కెమెరా చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ అనమాట. అండ్ అలాగే థర్డ్ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం OnePlus Nord ఫ్రంట్ కెమెరా గురించి డిస్కస్ చేసినట్టయితే మనకి పంచోల్ కట్లో డ్యువల్ సెటప్ ఉంటుంది. అందులో మనకి
మెయిన్ కెమెరా వచ్చేసి 32 మెగా పిక్సెల్ అనమాట. ఇందులో మనకి సోనీ సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేసేది. అండ్ అలాగే సెకండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం K20 Pro యొక్క ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకైతే పవర్ మెకానిజం అనమాట, పాపప్ సెల్ఫీ కెమెరా. ఇందులో మనకి 20 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. సో కెమెరా ప్రకారం చూసుకుంటే మనకైతే OnePlus Nord అయితే బెటర్ సైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా కెమెరా బేస్ చేసుకొని మీ మొబైల్ తీసుకుంటాం అనుకుంటే OnePlus Nord అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్స్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం OnePlus Nord బ్యాటరీ చూసుకున్నట్టయితే 4115 mAh బ్యాటరీ. ఇది మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం K20 Pro యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకైతే 4000 mAh బ్యాటరీ. ఇది మనకి 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి బాక్స్లో అయితే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే OnePlus Nordలో అయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే అవైలబుల్లో లేదనమాట. అదే మన K20 Proలో చూసుకున్నట్టయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే OnePlus Nordలో వచ్చేసి అయితే Oxygen OS అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ K20 Pro చూసుకున్నట్టయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే Android 9తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి 10 అప్డేట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఫ్యూచర్లో ఇంకా మనకి అప్డేట్స్ కూడా ఇస్తుంటారు. సో టోటల్ ఇది ఫ్రెండ్స్ మీకు OnePlus Nord వర్సెస్ K20 Pro అనమాట. మీకు ఫుల్గా అయితే మీకు కంపేర్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఏ మొబైల్ బెటర్ అనమాట. 25,000 లోపు ఏ మొబైల్ అయితే బెటర్ అని అయితే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే OnePlus Nord మనకు తక్కువ కాస్ట్లో ఉంది తీసుకుంటాము అనుకుంటే, Oxygen OS కావాలి, మాకు OnePlus బ్రాండింగ్ కావాలి అనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా 25,000 లోపు అయితే బెటర్ మొబైల్ అనమాట OnePlus Nord. అదైతే తీసుకోవచ్చు. అవసరం లేదు మేము ఫ్యూచర్స్ని బట్టి అయితే మొబైల్ తీసుకుంటాము, కంపేర్ చేసి చూసి తీసుకుంటాము అనుకున్న వాళ్ళైతే ఆ రెండిట్లో మీకు నచ్చిన ఫ్యూచర్స్ ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్ అయితే మీరైతే పర్చేస్ చేయవచ్చు అనమాట. అండ్ అలాగే నేను ఏవైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, అక్కడ కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.